చల్లగా అయితే ఉంది, ఫుల్గా వర్షం పడుతుంది. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు మళ్ళీ మున్నార్ చూడ్డానికి అయితే రెండవసారి బయలుదేరాను. రెండవసారి ఎందుకు వెళ్ళావని అడిగితే మాత్రం వెళ్తే ఈ టైంలోనే వెళ్ళాలప్పా. మాన్సూన్ వెళ్ళైతే గిన మున్నార్ని చూస్తే గిన ఆ కిక్కే వేరు. అలా ఉంటాయి మరి లొకేషన్స్ కానీ, ఫాగ్ కానీ, గ్రీనరీ కానీ చాలా అందంగా ఉంటుంది. ఈ మాన్సూన్లో కేరళ ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా అలాంటిది కేరళలోని మున్నార్ అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు, అంత అందంగా ఉంటుంది. ఈ జర్నీ మాత్రం మీకు మంచి అనుభూతిని అయితే ఇస్తుంది. మీరు కానీ మున్నార్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఇక లేట్ చేయకుండా బయలుదేరండి. మేము వెళ్ళగానే ఇలా ఇంకా వాటర్ ఫాల్ అయితే కనిపించింది. వాటర్ ఫాల్ కనిపిస్తే ఇంకా తెలుసు కదా, ఫోటోలు మామూలుగా ఉండవు. ఇంకా ఫొటోస్ తీసుకుందామని కిందికి అయితే దిగాము. దిగగానే ఇంకా మళ్ళీ రైన్ అయితే స్టార్ట్ అయింది. 2 ఫోటోలు తీసుకొని ఇంకా వెంటనే బయలుదేరాము. ఇంకా వర్షంలో ఎలా ఉందంటే అంత థ్రిల్లింగ్గా ఉంటుంది. మనకు వెళ్ళే దారిలో అయితే ఇలాంటి వాటర్ ఫాల్స్ ఒకటేంటి రెండేంటి చాలా అయితే కనిపిస్తాయి. చూస్తూ వెళ్తూనే ఉండొచ్చు, ఇంకా చాలా అందంగా ఉంటాయి. మీరు కానీ మున్నార్ వచ్చినట్లయితే ఈ రోడ్ జర్నీ అయితే గిన మీ లైఫ్లో బెస్ట్ జర్నీగా ఉండిపోతుంది. అలా ఉంటుంది ఈ మాన్సూన్ టైంలో గిన వస్తే. కాబట్టి లేట్ చేయకుండా ఖచ్చితంగా అయితే వచ్చేసేయండి. మీరు ఇంకా ఇక్కడ ఉన్న రూమ్స్ గురించి చెప్పాలంటే గిన మీరు ఇక్కడ ఎన్ని గంటలు ఉంటారనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ డేస్ ప్రకారం తీసుకోవాలనుకుంటే నాకు తెలిసి మున్నార్కి అంటే కొంచెం దూరంలో తీసుకుంటే గిన కొంచెం ధర అయితే తగ్గుతుంది. మీరు మున్నార్కి దగ్గరలో తీసుకుంటే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు లొకేషన్ అయితే ఎలా ఉందనేది మీకే అర్థమవుతుంది. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మున్నార్కి అయితే వచ్చాను. అసలు ఎలా ఉందంటే మొత్తం వర్షం ఉంది కాబట్టి సూపర్, అసలు మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. చూడండి అందాలు ఎలా ఉన్నాయో ఒకసారి. మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. చిన్న చినుకులు పడుతుంటే ఉంటుంది సూపర్. అసలు ఖచ్చితంగా ఈ మాన్సూన్లో అయితే ఖచ్చితంగా మున్నార్ని చూడండి, ఖచ్చితంగా థ్రిల్ అవుతారు మీరు. సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. చల్లగా అయితే ఉంది, ఫుల్గా వర్షం పడుతుంది, చిన్న తుంపర్లు అయితే పడుతున్నాయి. భలే ఉందాపా, చూడొచ్చు మీరే లొకేషన్ ఎలా ఉందో.
దారిలో వెళ్తుంటే అందరూ ఒక చోట రోడ్డు మీద నిలబడి చెట్టు త్వరలో నుండి చూస్తున్నారు. ఏముందబ్బా అని అక్కడికి వెళ్ళాను. చూస్తే ఇదిగో ఏనుగులతో ఇలా ఉంది. సూపర్ కదా అసలు. మున్నార్లో ఫస్ట్ వీడియోలో నేను చూడనటువంటి కొన్ని ప్లేస్లు అయితే చూడడానికి వెళ్ళాను. అందులో ఇది ఒకటి ఎకో పాయింట్. చాలా బాగుంటుంది ఇవి మొత్తం. మనం గట్టిగా అరిచినట్లయితే అక్కడ నుండి మళ్ళీ సౌండ్ వస్తుంది అన్నమాట తిరిగి. ఈ ఎకో పాయింట్ ప్లేస్ దగ్గర అయితే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ గిఫ్ట్లు అలా అయితే చాలా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్లు, మెయిన్గా చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు క్యాష్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ అయితే అస్సలు ఉండదు. మీరు ఫోన్పే చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఖచ్చితంగా క్యాష్ అయితే తెచ్చుకోండి. మీరేం కొనలేరు లేదంటే. మున్నార్లో మట్టిపెట్టి అనే ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ దగ్గర అయితే మీకు జిప్ లైన్, జిప్ సైక్లింగ్, బోటింగ్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. ఓన్లీ 500 మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు బయట జిప్ లైన్ ఎక్కారంటే ఓన్లీ జిప్ లైన్కి మాత్రమే 500 ఛార్జెస్ పడతాయి. కాబట్టి ఈ ప్లేస్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే కూడా దీని అయితే చూడండి. 500కే కాబట్టి మొత్తం ఇక్కడ Come on, guys! See here, ghost available. తయారు ఉన్నాయి లోపల. అద్దాలు ఉన్నాయి. దారి చూడండి ఎలా ఉండేది, అసలు అర్థమే కావట్లేదు. ఇదే దారి. ఆ దయ్యాల ప్లేస్ని, ఆ అద్దాల దారిని దాటుకుని వచ్చేలోపు బయట అయితే ఇలా ఉంది. వ్యూ చూడండి ఎలా ఉందో. అయిపోయారులే, కక్కేస్తాడు చైతన్య, కక్కేస్తాడు చైతన్య, కక్కేస్తాడు. ఇప్పుడు జిప్ లైన్ దగ్గరికి అయితే వెళ్ళాము. మనకి కళ్ళు తిరుగుతున్నాయి. టికెట్ ఇరుక్కు. 500కి చాలా ఉన్నాయి అబ్బా ఇక్కడ చేయాల్సినవి, చూడాల్సినవి. చాలా బెటర్ ఇది. మనతో జిప్ లైన్కి పోయే ముందు అయితే సంతకాలు అయితే చేయించుకుంటున్నారు. ఏమైనా కూడా మాకు సంబంధం లేదని. ఈ సైకిల్ని ఎక్కాలి ఇప్పుడు మనం. జిప్ అంటే జిప్ లైన్ అనమాట ఇది. చల్లగా కొట్టుకెళ్ళరా, కింద పడిపోదు. ఆడు బైక్
ఈ జిప్ లైన్లో అయితే మాత్రం పెద్ద సమస్య జరిగింది. ఏం జరిగిందో చూడండి ఇప్పుడు మీరే. పెద్ద ప్రమాదం అయితే మిస్ అయింది. కొత్తగా కొనుక్కున్న మొబైలు జిప్ లైన్ కోసం పైకి ఎక్కితే అంత పైన నుండి కింద పడింది. కాకపోతే ఆ మొబైల్కి అయితే ఏం కాలేదు. ఇప్పుడు నేను వీడియో తీస్తుంది కూడా ఆ మొబైల్తోనే. సెల్ఫీ స్టిక్ ఉండడం వల్ల వెంటనే మొబైల్కి అయితే నీళ్ళనైతే తాకలేదు. దానివల్ల మొబైల్ అయితే సేఫ్. అంత పైనుండి పడి కూడా నా మొబైల్ అయితే సేఫ్ అయింది. ఆ మొబైల్ అయితే రేకుల మీద అయితే పడిపోయింది. దాని పాపం అతి కష్టం మీద ఒక అన్న అయితే తీసుకొని వచ్చాడు. ఆ తెచ్చిన అన్నకి డబ్బులు ఇద్దామన్నా కూడా అన్న తీసుకోలేదు. దానికి బదులు మళ్ళీ ఎక్కమని నన్ను అయితే దేవుని దయ వల్ల నా మొబైల్ నాకైతే మళ్ళీ వచ్చింది. అసలు ఎలాంటి డ్యామేజ్ కూడా కలగలేదు మొబైల్కి. థ్యాంక్ యూ గాడ్. అక్కడ మేము కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత ఒక వీడియో షో ఉందని మమ్మల్ని అయితే మళ్ళీ పిలుచుకున్నాం. బయట ఫుల్గా వర్షం పడడం వల్ల మేమైతే ఒక 3 అవర్స్ దాకా మేము అక్కడే గేమ్స్ ఆడుకుంటూ ఉండిపోయాము. నేను ఫస్ట్ చేసినటువంటి మున్నార్ వీడియోలో అయితే హిల్ స్టేషన్ కూడా ఉంది. మీరు ఇంతవరకు ఆ వీడియోని చూడనట్లయితే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కిందనే కామెంట్ కూడా చేయండి. కింద కనిపిస్తుంది కదా, ఇదంతా బొటానికల్ గార్డెన్ అనమాట. మీకు ఆల్రెడీ లాస్ట్ మున్నార్ వీడియోలో అయితే ఈ ప్లేస్ మీకు చూపించాను. అలా ముందుకు జర్నీ చేస్తుండగానే మంచి స్పాట్ అయితే కనిపించింది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ కొద్దిసేపు అయితే నిలబడి మన వాళ్ళు అయితే ఫొటోస్ అయితే స్టార్ట్ చేశారు. ఇలాంటి స్పాట్లు అయితే మీకు చాలా కనిపిస్తాయి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.